ఎట్లా చూస్తారు బ్రో? అంటే ఒకవైపు ఏమో అనేక సంక్షేమాలు ఇస్తున్నాం రైతు విషయంలో కావచ్చు అవన్నీ అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు రుణమాఫీ విషయానికొస్తే 2,00,000 రుణమాఫీ అన్నారు. అది దశల వారీగా చేస్తామంటున్నారు. లక్షలోపు మొదటగా ఉన్న వారికి అయితుందన్నారు. కొంతమంది రైతులు కూడా మాకు రుణమాఫీ కావట్లేదని చెప్తా ఉన్నారు. నువ్వు ఒక యువ రైతుగా గ్రామాలలో కావచ్చు, ఇప్పుడు రైతాంగంలో జరుగుతున్న పరిస్థితి ఏంది రుణమాఫీ పైన? లక్షలోపు రుణమాఫీ అన్నది ఏకతాటిగా 2,00,000 రుణమాఫీ చేస్తున్నాడు. మొదటి విడతగా రూ. 1,00,000 చేస్తున్నాడు. రూ. 1,00,000 కూడా లిస్టులో ఇప్పుడు ఒక నియోజకవర్గానికి చూస్తే మొన్న రీసెంట్గా గూడెం మైపాల్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టుకొని ఆయన లోకల్ ఛానల్ యూట్యూబ్ ఛానల్లో పెట్టుకొని ఏమన్నాడంటే నా నియోజకవర్గంలో 2,000 మాత్రమే 2,000 రైతులకు రుణమాఫీ వచ్చింది. అంటే ఒక దాదాపు ఒక కాన్స్టిట్యున్సీ చూస్తే 4,00,000 మంది ఉంటారు. 4,00,000 మందిలో నీకు 2,000 రుణమాఫీ 2,000 మందికి రుణమాఫీ వచ్చిందంటే అది రుణమాఫీ చేసినట్లయితే కరెక్ట్ కాదు కదా. అది కాంగ్రెస్ ప్రభుత్వం హామీలన్నీ అన్ని తుంగలో దొక్కి ఏదో రైతు భరోసా ఇచ్చే పైసలను రైతు రుణమాఫీ అని ఏదో చెప్పి గల్లిపుల్లి మాటలు చెప్పి ఏదో ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఎమ్మెల్యేలు ప్రభుత్వంలో చేరుతున్నారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరుతున్నారు కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికి జనాల మైండ్ మళ్ళించడానికే ఈ రుణమాఫీ అనే ఎత్తుగడ. అంటే ఖచ్చితంగా దశల వారీగా, విడతల వారీగా చేస్తాము. ఆగస్టు 15 లోపల 2,00,000 రుణమాఫీ ప్రతి రైతుకి చేసి తీరుతాము. చేయకపోతే మమ్మల్ని ఉరేయండి అని చెప్పి కూడా వ్యవసాయ శాఖ మంత్రి చెప్తున్నాడు. దీనికి ఏం చెప్తారు బ్రదర్? అది అంత ప్రభుత్వంలో జరిగే ఏ సంక్షేమ పథకమైనా కానీ ఫస్ట్ విడత జరిగేటి లబ్ధి చెందుతారు. సెకండ్ విడత మూడో విడత అనేది ఇది ప్రభుత్వాలు కష్టం. అది ఇక చాలా ఏది వాయిదా అనేది ఎత్తేసినట్టే. అంటే గతంలో ఎన్నికల ముందు కావచ్చు, మొన్న మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు, ఏకకాలంలో 2,00,000 రుణమాఫీ చేసి తీరుతాము అని ముఖ్యమంత్రి గారు అన్నారు. ఇప్పుడు మరి దశల వారీగా చేస్తా ఉన్నారు. నమ్మకం ఉందా 2,00,000 రుణమాఫీ జరుగుతుంది? రుణమాఫీ అనేది ఇప్పుడు చేసిన వాళ్ళదే ఇక అంతే, ఇక కాదనేది నా అభిప్రాయం. జనాల అభిప్రాయం కూడా. ఇప్పుడు అరూరులో చూస్తే దాదాపు అయినా కానీ 200-300 మందికి వచ్చినట్టుంది. అందులో ఉన్నది 1,00,000 లోపు ఉన్న వాళ్ళకే ఇస్తానన్నారు కదా. ఆ 200-300 మందిలో కూడా ఇప్పుడు చెప్తూనే ఉండే లిస్టులో పేరు లేదు నాదని ఎగిరిపోతూనే ఉండే. అట్లా చాలామంది ఉన్నారు. ఇది రుణమాఫీ అనేది ఫేక్, ఏదో మనిషి జనాల మైండ్ సెట్ డైవర్ట్ చేయనీకి అంతే తప్ప. ఎన్నికల ముందు రాజకీయ పార్టీలు అనేది చాలా వాగ్దానాలు చేస్తాయి. అవి నెరవేర్చడానికి అది వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలకు ఉన్న బడ్జెట్కు సరిపోదు. అది కానీ జనాల మైండ్ సెట్ ఏంటంటే రేవంత్ రెడ్డి చెప్పాడు కదా ఇంత మునుపు, వాళ్ళు మోసపోతారు, వాళ్ళు మోసపోవడానికి సిద్ధంగా ఉన్నారు, మేము మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నాము, వాళ్ళు మోసపోయిన రోజులు మేము మోసం చేస్తాం సిద్ధంగా ఉన్నామని చెప్తూనే ఉన్నాడు. అలాంటి సీఎం కుర్చీలో కూర్చొని అట్లాంటి మాటలు మాట్లాడడం గతంలోనైనా ఎప్పుడైనా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదండి. వ్యవసాయం చేస్తారు కదా, వ్యవసాయం చేస్తాం అంటే బయట కౌలుకి చేస్తాం. కౌలు రైతులకు ఇస్తాడు. కౌలు రైతులు ఇప్పుడు రుణమాఫీ చేసినావు, రైతు భరోసా ఇదివరకు ఛానల్లో ఇంటర్వ్యూ అడిగిండు. అడిగితే రైతుకి వేస్తావా, కౌలు రైతుకి వేస్తావా, పట్టదారికి వేస్తావా అంటే కౌలు రైతుకి వస్తాయి, పట్టదారికి వస్తాయి అని అన్నాడు రైతు భరోసా. కానీ అది కౌలు రైతుకే వేసే, అది పట్టదారికి వేసే ఆలోచన లేదు నీకు. కౌలు రైతుకి వేయడానికి ఇస్తావు ఇక నువ్వు, కష్టం. అది అనుకున్నది కాదు. ఇప్పటి వరకు కూడా మనం చూస్తున్నాం, ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు అవుతా ఉంది. రైతు భరోసా విషయంలో కావచ్చు, మీరంటూ కౌలు రైతులకు కావచ్చు, ప్రభుత్వం విధి విధానాలు ఇప్పటి వరకు కాలేదు. కమిటీలు ఏర్పాటు చేసినాం, సమీక్షలు జరుగుతున్నాయి అంటా ఉన్నారు. మరి రైతు భరోసా కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఇవి అందట్లేదు కదా రైతులకి. ఏ విధంగా ఇబ్బందులు ఉన్నాయంట? చాలా ఇబ్బందులు ఉన్నాయి. కౌలు రైతులకు ఇప్పుడు పట్టదారుకు రైతు బంధు వేస్తాడు. పట్టదారికి రైతు బంధు వేస్తే పట్టదారికే పోయే కౌలే తీసుకుంటుండే. కౌలు రైతుని ఎట్లా చూస్తున్నావు? ఇప్పుడు కౌలు రైతుకి వేస్తున్నాడు. కౌలు రైతు లిస్ట్ ఎట్లా చేస్తావు, వాళ్ళది ఎట్లా తయారు చేస్తావు, ఎంతమంది కౌలు చేస్తారు, ఎన్ని ఎకరాలు చేస్తుండు ఏందని అట్లా తీసుకోవడానికి నీకు చాలా టైం పడుతుంది. అది చేయడానికి కూడా సాధ్యం కాని పని. అది చెప్పడం అనేది కూడా నా ఆలోచన. ఇప్పుడు ఇవన్నీ కూడా చూస్తే ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్లో చాలా పనులు చేసిండు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది నిండు కుండలా ఉన్నది. ఇప్పుడు అది కొట్టుకుపోయేది అయితే ఎప్పుడో కొట్టుకుపోవు. ఇప్పటిదాకా కూడా మొన్న గతంలో ముందు పడ్డ వర్షాలకే కొట్టుకుపోయేది వాళ్ళు చెప్పిన మాటలను చూస్తే. కానీ అంతా బోగస్ మాటలు. 1,00,000 కోట్లు పెట్టి కట్టి 1 ఎకరం భూమి ఇవ్వలేదని అంటే అది వాస్తవం కాదు. అది శుద్ధ అబద్ధాలు అది చెప్పడం అనేది కూడా. అంటే ఎన్నికల్లో పదే తీసుకొచ్చి ఇదే మాట, కాళేశ్వరము వర్షాలు పడితే కుంగిపోతుంది, కొట్టుకుపోతుంది, కాళేశ్వరం కథమైపోతుంది అని చెప్పి అనేక మాటలు తీసుకొచ్చింది కాంగ్రెస్ వాళ్ళు. మరి ఇప్పుడు ఏం చెప్తారు? ఇన్ని వర్షాలు పడుతూ ఉన్నాయి, కాళేశ్వరం గురించి నిండుకుండా కాళేశ్వరం గురించి మాట్లాడేటందుకు ఇప్పుడు అక్కడ ఏం లేదు.
అదే కాళేశ్వరం ముచ్చటనే కానీ ఎమ్మెల్యేల ఫిరాయింపులే కానీ ఇంకోటి చూస్తే రైతు భరోసా లేదు. ఇవన్నిటిని డైవర్ట్ చేయనీకే కొత్త పథకం ఏంటంటే రుణమాఫీ అనేది తీసుకొచ్చి ముంగడ పెట్టి అందరి చర్చనీయాంశం ఏంటంటే రుణమాఫీ అనేది జనాలల్లో రావాలనే ఆలోచన వాళ్ళది, అంతే తప్ప ఏం లేదు, అలాంటిది ఏం లేదు. ఇంకోటి చేయాలనుకున్నాడు, ఇప్పుడు గతంలో కేసీఆర్ 13,000 కోట్లు ఖర్చు పెట్టిండు ఏది రుణమాఫీకి, అది కూడా సగానికే. ఇప్పుడు 6,000 కోట్లలో ఎంతమంది కన్నా జరుగుతుంది? ఏం జరగదు, అది కాని ముచ్చట, అంతా ఉత్తమ ముచ్చట, కల్లిబుల్లి మాటలు చెప్పి జనాలను మోసం చేయడం తప్ప ఏం లేదు. ఇప్పుడు కాళేశ్వరం గురించి మేడిగడ్డ కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, దాంట్లో అనేక బ్యారేజ్లు ఉంటాయి. దాని గొప్పతనము కాళేశ్వరం గురించి ఇప్పుడు రైతులకు తెలుస్తుందంట, ప్రభుత్వాలకు కూడా. గతంలో కేసీఆర్ గవర్నమెంట్లో కుంగిందని వాస్తవాలు వచ్చినాయి, బయటికి వచ్చినాయి. వాస్తవాలు రాగానే కేసీఆర్ కాళేశ్వరం డ్యామ్ను మొత్తం ఖాళీ చేయించి రిపేర్ చేద్దాం అనుకుండు. కానీ అది రిపేర్గా అంతలోనే గవర్నమెంట్ పడిపోవడంతో రిపేరు ఇక అది దాన్ని సాకుగా చేసుకొని కాంగ్రెస్ గవర్నమెంట్ మొత్తం నీళ్ళు ఎండబెట్టి ఇప్పుడు దగ్గర ఉన్న జిల్లాలల్లో దాని నుంచి లిఫ్టింగ్ చేసి ఎల్లంపల్లి కానీ ఇవన్నీ వీటి కింద కాలువల కింద వారే నీళ్ళు పంటలన్నీ ఎండిపోవడానికి కారణం. 1,70,00,000 మెట్రిక్ టన్నులు ఉన్న దాన్ని అది సగానికి కూడా రాలేదు మొన్నటిసారి యాసింగ్ చూస్తే. అంటే గతంలో నీళ్ళు వస్తే కొట్టుకుపోతుంది అన్నోళ్ళు, మరి ఇన్ని గనం నీళ్ళు వస్తూ ఉన్నాయి, మరి ఏం జరుగుతలేదు కాలేజీ ఏం కాలేదు. అక్కడ ఏదో చిన్న మరమ్మతులు చేపిస్తున్నాం అని అన్నారు కానీ చిన్న చేయించారు, ఏం లేదు. ఇప్పుడు అదంతా ఫేక్ న్యూస్లు ప్రచారం చేయడానికి వాడుకున్నారు తప్ప కాళేశ్వరాన్ని ఏం లేదు. అది కాళేశ్వరం గురించి చెప్పాలంటే రైతులకు మేలు జరిగింది ఒక మాటలో ఏం చెప్తారు ప్రభుత్వాలకు? కాళేశ్వరం లేనిది, కాళేశ్వరం తోటే మిషన్ భగీరథ వాటర్ వస్తుంది రైతులకు, ఇంకోటి పంట పొలాలకు కానీ దేనికైనా కానీ. కాళేశ్వరం లేకుంటే సూర్యాపేట, మిర్యాల కూడా ఇక్కడంతా సూర్యాపేట పక్కన ఉన్న జిల్లాలు చూస్తే 2-3 జిల్లాలకు వాటరే లేవని అన్నారు. కానీ అక్కడ మొన్నటిసారి చూస్తే ఆ వాటర్ లేక కాళేశ్వరంలో వాటర్ లేనందుకు మొత్తం పంటలే పెట్టుకోలేదు అక్కడ, అట్లాంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడు లిఫ్టింగ్ పెడితే ఏమైనా చేస్తే వర్షాలు పడడంతో కొద్దిగా అదవుతుంది. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, నిన్న మొన్నటి దాకా ఎక్కడే వర్షాలు. మరి కాళేశ్వరం అవసరం ఉందా లేదంట? ఖచ్చితంగా అవసరం. కాళేశ్వరం అవసరం లేకుంటే ఇప్పుడు వాటర్ ఎక్కడ మనకు ఎంత లిఫ్టింగ్. ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రాజెక్ట్ కట్టాలలో ఎన్ని రోజులు పట్టాలి? 3 ఏళ్ళు పట్టవచ్చు, 4 ఏళ్ళు పట్టవచ్చు. ఇలా ప్రభుత్వమే పడిపోతుంది అప్పటి వరకు. ఇలా చూస్తే ఇప్పుడు ఉన్న దాంతో సరిదిద్దుకోవాలి, చేసుకోవాలి, చెప్పుకోవాలని నా ఆలోచన. ఒక యువ రైతుగా గ్రామాల్లో జరుగుతున్నటువంటి లోపాలపైన ఏం మాట్లాడదలుచుకున్నావు? ముఖ్యమంత్రికి కానీ ప్రభుత్వానికి ఏం చెప్పారు? ఇప్పుడున్న కరెంటు సిచ్యువేషన్ చూస్తే కరెంట్ అనేది ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో రైతులకు అర్థం అవ్వట్లేదు. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి, ఇంకోటి మోటార్లు కాలిపోతున్నాయి. మోటార్లు కాలిపోవడం వల్ల రైతులకు చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఇలాంటివన్నీ సమీక్షించి జర మంచిగా ఇస్తే రైతులకైనా ఇప్పుడు ఇచ్చే సంక్షేమ పథకాలైనా పెన్షన్ 4,000 అన్నాడు కానీ 4,000 సాధ్యం అవుతలేదు. వాళ్ళకు 4,000 సాధ్యం కానీ ముసలిళ్ళకి 2,000 అయినా కానీ అదే ఏది ఉన్న టైంలో ఇన్ టైంలో ఇస్తే జర మంచిగా ఉంటుందని మన ఆలోచన.